సరే ఎంతసేపు యుద్ధం చేస్తాను, చూడాలి కదా 10 తలల పురుగుని, ఏదో 4 మాటలు చెప్పాలి కదా, సరే చూద్దాం అనుకున్నారు. ఈయన్ని పట్టుకున్నారు, కర్రలతో కొడుతున్నారు, తాళ్లతో కట్టారు, ఈడ్చుకుంటూ రావణాసురుడి యొక్క సభామంటపంలోకి తీసుకెళ్లారు. విలువన్న వస్త్రం కట్టుకుని, ముత్యాల హారాలు వేసుకుని, స్ఫటికములతో చేయబడిన ఆస్తరణం మీద ఒక ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూశారు. నేను సుగ్రీవుని యొక్క రాయబారిని, రామచంద్రమూర్తి యొక్క దూతని. రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వప్య గర్భాండము నింట రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధన ఖండిత పంచకంఠ కడకంఠ పురాంతక శైలచాలనోత్కండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు. రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయబాణ తూణీరములలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే కళ్ళు తలమనేటటువంటి మెరుపులతో లంకాపట్టణపు ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణ నీకు దిక్కన్నవాడెవరు ఉంటాడు, నిన్నెవ్వడు ఆదుకోలేడు.